కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసులరెడ్డి, కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా లక్షాధికారిగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఆహారాల్లో ఉపయోగించే ఆరోగ్యానికి సంబంధించిన నిత్యావసర ముడిసరుకులను యంత్రాల సహాయంతో వంటగదిలోని వాడుకునే విధంగా ఉత్పత్తి చేసి మార్కెట్ చేసి ముందుకు సాగే విధంగా డ్వాక్రా మహిళలకు సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. సంఘాలు మహిళలు లాభపడే విధంగా సమాజానికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించే విధంగా పరస్పరంగా రెండు లాభాలు ఉన్నాయి. ఇందులో తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడంతో, తినే వస్తువులు అమ్ముకోవడంతో తయారు చేసినటువంటి దాన్ని మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభం మహిళా సంఘాలకు, మహిళలకు వెళ్తుంది. వారు తయారు చేసేటువంటి వస్తువులు తినేవారికి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రం ఈరోజు. కాబట్టి 574 సంఘాలంటే 5740 మంది మహిళలు ఉన్నారు. వారు ఎవరెవరైతే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. అయితే దాంతోపాటు ఏదో కుటీర పరిశ్రమ, ఇది ఉపాధి పరిశ్రమ, కుటీర పరిశ్రమ, ఎవరిలో వాళ్ళే పెట్టుకోవచ్చు ఇది. కాబట్టి ఆ ముడి పదార్థాలను మంచి సరుకు తెచ్చుకొని ఇది ప్రాసెస్ చేసి పాకెట్ తయారు చేసి ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్షియల్ స్కూల్కు అన్ని తినే వస్తువులే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్సువాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర 1,00,000 రూపాయలు నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి.